అందరికీ మరణాత. ఈ ప్రశస్త 23వ దినమున సమకాలికులు సిలువ ధ్యాన శ్రమకాలికులు అయ్యున్న మీ అందరకును పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రశస్త అనుభవమును తండ్రి సంపూర్ణముగా దయచేసి దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాఘనమైన కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సిలువ ధ్యాన అనుభవములోనికి రావడానికి ప్రభు ఇచ్చిన సహవాసమును బట్టి ప్రభువులకే మహిమ కలుగును గాక. ఆమేన్. నేటి దిన పరిశుద్ధ వాక్య భాగమును ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధుడు భక్తుడైన మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము ప్రారంభము నుండి చదువుకున్నట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసము ఉండి ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా, బాగా గమనించాలి, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలు ఎగునట్లు ఆజ్ఞాపించుము అనెను. ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరత్వమున వసించుచు దాన ప్రతిగానములను పొందుకొని ఉన్న తండ్రి, నీకు వందనములు. స్థల జ్ఞానియగు మీరు ఎక్కడ ఉంటే అక్కడ బోధయే నాయన. కొండ మీద ఉంటే కొండ మీద బోధే, పుర జనుల మధ్య ఉన్నను బోధే, అపవాది ఎదుటనో బోధే, నావలో బోధే, సృష్టికి బోధే, ప్రతి సృష్టి చేయబడిన వారి యందును బోధే. కడకు ఈ పరిశుద్ధ సిలువ ధ్యాన దినముల యందును నీ ప్రశస్త అమూల్య బోధయే గనుక అట్టి బోధకుడవు ప్రధాన యాజకులు యొద్ద మీరు నీ దాసుడను నేను నిలిచి ఉండగా నన్ను మరుగు చేయండి. నీ బిడ్డలు నిలుచుండగా ఆత్మ ఫలములను మీరే అగుపరచమని, ఆత్మ ఫలములతో సమృద్ధి మోక్ష మార్గము వైపు మమ్మల్ని నడిపించుచున్న యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నందు దేవుని ప్రియబిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన సంగతి ఇది మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. నిన్నటి దినము ఒక కళ వచ్చిందన్నమాట. ఆ కళ ఏంటనగా, నేను టోల్ గేట్ మీదుగా ప్రయాణం చేస్తున్నా. ఏం చేస్తున్నా అండి? టోల్ గేట్ మీదుగా ప్రయాణం చేస్తున్నా. ప్రయాణం చేస్తా ఉంటే నల్ల దుస్తులు వేసుకుని ఒకరు నన్ను ఆపారు. ఇప్పుడు రాత్రి మాట ప్రయాణం చేస్తుంటే నల్ల దుస్తులు ధరించుకున్నటువంటి వారు ఒకరు నన్ను ఆపారు. వారు టార్చ్ లైట్ పెట్టుకున్నారు అనమాట. అంటే ఫోన్ టార్చ్ ఆన్ చేసి లిఫ్ట్ ఇవ్వమని అడుగుతున్నాడు. చీకటి ఉంది కాబట్టి, అందులో నల్ల దుస్తులు కాబట్టి వాడు టార్చ్ ఆన్ చేసి లిఫ్ట్ కావాలని అడుగుతున్నాడు. అడిగినప్పుడు సరే కదా నీకు ఇచ్చుకున్నా. అప్పుడు వీడు ఒక మాట అన్నాడు అనమాట. ఏంటంటే, నేనేమో మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అని నన్ను అడిగాడు. నేను కోవిడ్ వెళ్తున్నానండి అన్నారు. వీడన్నాడు, నన్ను కాస్త రాజమండ్రిలో దింపేయండి అన్నాడు. ఏమన్నాడండి వీడు? నేనేమో కోవిడ్ వెళ్తున్నా. కోవిడ్ ఏంటంటే నేను ఒక 2 కిలోమీటర్లు వెళ్తే కోవిడ్ వచ్చేసింది. వీడంతా ఏమంటున్నాడు, నన్ను 8 కిలోమీటర్లు ఆవులు దింపేయి అంటున్నాడు. రాజమండ్రిలో కాంప్లెక్స్ దింపేయండి అంటున్నాడు. నేనేమంటున్నానంట, సరే దింపుతాను అని అంటున్నాను. ఇప్పుడు ముందుకు వెళ్ళాల్సిన బండి ఏమెక్కింది? బ్రిడ్జ్ ఎక్కింది. తోలుతున్నప్పుడు ఆ యొక్క డ్రైవింగ్ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కించుకున్నప్పుడు వంతెన మీద 6 శోభలు జరిగింది. ఎన్ని శోభలన్నా? 6 శోభలు. ఒకటి, వీడెవరు అంటే దొంగోడు.
వీడు ఎవరంటండి? దొంగోడు. నల్ల దుస్తులు వేసుకున్నాడు దొంగోడు. వీడు దొంగతనం చేశాడు. ఆ రాత్రి మాట వీడు చేసిన దొంగతనం బండి అయిపోతే ఎవరు లిఫ్ట్ అడిగాడని నన్ను లిఫ్ట్ అడిగాడు అనమాట. అలా బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ ఎక్కంగానే మా వెనకాల పోలీసులు పడుతున్నారు. బండి ఆపేమంటే ఏమవుద్ది? ఇద్దరిని కలిపి పట్టుకుంటారు. అలాగే ఆపలేకపోయినా ఏం చేస్తారు? ఇద్దరిని కలిపి చేసేస్తారు. అప్పుడు ఎవరి గురించో చేసింది ఎదుగుతుంది ఏం మాట్లాడకుండా ఉన్నా బండి నడుపుకుంటూ వెళ్తాను అనమాట. కాసేపు తర్వాత వీడు నాకు పెట్టిన రెండో శోధన ఏంటంటే నా డబ్బులు కొట్టేస్తున్నాడు వెనకాల కూర్చొని. ఏం చేస్తున్నాడండి? నన్ను మాటలో పెట్టి నా డబ్బులు కొట్టేస్తున్నాడు అనమాట. నా డబ్బులు కొట్టేస్తున్నా ఆ విషయం నాకు తెలియకపోవా. ఇది బ్రిడ్జ్ దిగే గ్యాప్ లో జరిగిన సంఘటన. వస్తే ఉండక రాగానే ఒక పోలీసు రాస్తే వాడికి ఏం చేశాడు? వాడి దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత డబ్బులు ఇచ్చి మమ్మల్ని వదిలేయండి అన్నాడు. వాడు వదిలేశాడు. ఇప్పుడు వీడితో పాటు నన్ను కూడా ఏం చేశాడు చెప్పండి? దొంగం చేశాడు. అలాగా పోలీసు వాళ్ళకి నా బండి నెంబర్ నోటెడ్ అయిపోయింది. ఇద్దరు వెళ్ళారు, సెక్యూరిటీ కెమెరాలు కనబడిపోయాం అన్నట్లుగా. ఆ దొంగోడు మూడో శోభన ఏంటంటే పోలీసులకు నా ముఖాన్ని పరిచయం చేశాడు అనమాట. ఆ కాస్ దూరం దాటి వెళ్ళిపోయిన తర్వాత వీడు చేస్తున్న పని ఏంటి అంటే వీడి గ్యాంగ్ ని పిలిచాడు అనమాట. ఫలానా ప్లేస్ ఏం చేశాడండి? వాడి గ్యాంగ్ ని పిలిపించి పెట్టుకున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఆపేసేసి ఇక్కడ ఆపేయండి అని ఆపాను. వాళ్ళు నన్ను ఆపి నా బండితో సైతం పట్టుకుపోయారు. ఇది 4వ శోధన. 5వ శోధన ఏంటంటే నేను నిస్సహాయంగా రోడ్డు మీద నిలబడిపోయి ఉన్నా. నిలబడిపోయిన నన్ను ఎవరు అరెస్ట్ చేశారంట? పోలీసులు అరెస్ట్ చేశారు. వాడనుకో దొంగ, వాడికి రకరకాల స్కెచ్లు ఉంటాయి. అలా స్కెచ్ చేసి నన్ను మరి మాటల్లో పెట్టాడు, నా డబ్బులు పెట్టేశాడు, నన్ను రోడ్డు మీద నిలబెట్టేశాడు. ఆఖరికి పోలీసులు ఎదురుగా నిలబెట్టాడు. ఇలా 6 శోధనలు ఎదురైంది. ఇక 7వ శోధన ఏంటంటే నేను బందీఖానాలో ఉన్నాను అనమాట. ఎక్కడున్నా? బందీఖానా. 7 శోధనలు కలిగి నాకు. ఇదంతా జరిగిన తరువాత ఆఖరిగా నాకు జరిగిన ఒకే ఒక్క మేలు ఏమిటి అంటే ఆ యొక్క పోలీస్ స్టేషన్ లో ఒక స్త్రీ ఉందన్నమాట. ఒక తల్లి ఉంది. ఆమె లేడీ కానిస్టేబుల్. ఆమె వచ్చి అయ్యా మీరు పాదిరి గారు కదా అని అడిగిందా? అవునండి పాదిరినే అన్నా. మీరేంటయ్యా పోలీస్ స్టేషన్ లో కూర్చున్నారంటే ఇదమ్మా జరిగింది అని చెప్పాను. చెబితే అప్పటి వరకు నా మీద కంప్లైంట్ ఫైల్ చేయలేదు. కంప్లైంట్ ఫైల్ చేస్తుండగా ఏం చేసిందంట? అయ్యా ఈయన పాదిరి గారు అని ఎస్ఐకి చెప్పిందని చెబితే ఇలాగా ఇతను నిరకాటంలో పెట్టారంట అని చెప్పగానే అప్పుడు ఈ పోలీస్ అయిన లేడీ కానిస్టేబుల్ అన్న ఒక మాట ఏంటి అంటే సరే అమ్మ నువ్వు ఎంత చెప్తున్నావు కదా, వెనకేసుకొస్తున్నావు కదా, ఇప్పుడు నిన్ను ఒక మాట అడుగుతానని సమాధానం చెప్తావా అంటే చెప్తానండి అమ్మ. ఇతను వదిలేస్తా. ఏం చేస్తా? ఇతను వదిలేస్తా. పై అధికారులు సమానం చెప్పుకోవాలి. ఇదిగో ఫలానా ఆమె యొక్క హామీ మీద నేను ఏం చేస్తానా? ఇతను విడిచిపెడతానా? అందులో సంతకం పెట్టు, అప్పుడు ఇన్ని విడుదల చేస్తాను అనగానే అప్పుడు ఆమె ఏం చేసింది చెప్పండి? చాలా కాలం కూడా ఆలోచించకుండా ఏం చేసింది? సంతకం పెట్టి, హామీకి సంతకం పెట్టి నన్ను విడుదల చేసింది. విడుదల చేసినప్పుడు వెంటనే బయటకు వచ్చి కృతజ్ఞతాస్తులు చెప్పుకుంటూ దేవునికి అయ్యా నువ్వే విడుదల చేశావని ఏడుస్తూ దొంగలు పెడుతూ బయటకు వచ్చేసా. బయటకు వచ్చేసి ఎందుకంటే ఆ భయం ఆ కంగారు గుండెల్లో ఉండిపోవడం వల్ల ఆ కంగారు బయటకు వచ్చి ఏడుస్తున్నా. ఆ తలాంతో మర్చిపోయా. అమ్మో ఈమెకి నేను ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయా. ఈమె కృతజ్ఞులై ఉండాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఏమండి ఇక్కడ లేడీ కానిస్టేబుల్ ఉండాలి కదా, ఆమె ఎక్కడుందో చెప్పండి అని చెప్పేసానంటే అప్పుడు వెంటనే కోసం వెయిట్ చేస్తున్నా. నేను ఏం చేస్తున్నా? వెయిట్ చేస్తున్నా. ఏంటంటే పాస్టర్ గారు ఎంతసేపు కూర్చుంటారు? ఎవరి కోసం కూర్చున్నారు వీళ్ళని అడిగితే
ఇక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ ఉందండి, ఆ పేరు నాకు నచ్చితే ఆమె నేను థ్యాంక్స్ చెప్పాలంటేను, ఎవరైనా నువ్వు, అసలు మా స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ లేదు అన్నాడు. ఏమన్నాడు? ఎవరైనా నువ్వు అసలు మా స్టేషన్ లో రాత్రులు లేడీ కానిస్టేబుల్ ఉండరు. ఉంటారా రాత్రులు? ఉండరు చెప్పండి. ఉండరు. స్త్రీలు ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? వాళ్ళ కాపలాదారుల కింద లేడీ కానిస్టేబుల్ తర్వాత దగ్గర రాత్రులు లేడీ కానిస్టేబుల్ ఉండరు. ఎవరైనా స్త్రీలు అరెస్ట్ చేస్తేనే లేడీ కానిస్టేబుల్ మేము నైట్ అపాయింట్ చేస్తాం. మిమ్మల్ని ఈ సమయంలో విడిపించింది అని అనగానే మతి అంతా చెడిపోయింది. ఈ కార్యము జరిగించింది ఎవరు? దేవుని ప్రియలారా, ప్రభువు యొక్క వాక్యము ద్వారా ఇది కళ, ఒక శోధకుడి కళ. ఏంటండి? ఒక శోధకుడు దైవ సన్నిధిలో నాకు కల్పించిన కళ. ఆ కళలో శోధకుడు 7 శ్రమలు పెట్టారు, కానీ సాధకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక విడుదలనిచ్చారు. ప్రభువు యొక్క కార్యములను మనము చూస్తే ఏ కార్యమునైనను ఎంచి చేసిన ఎడల ఎలా జరుగుతుంది అంట? అది ఇప్పుడే జరిగి తర్వాత మర్చిపో, తర్వాత జరిగి ఆ పైన జరగకమాను ఏకరీతిగా జరుగుతూనే ఉంటాయట. దేవుని ప్రియలారా, ఈదన మన అట్టి శోధకుడు కల్పించినటువంటి ఒక కాని దుష్ట తలాంతునకు కలిగినటువంటి ఒక వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. భక్తుడైన మత్తయి గారు రాస్తున్న పరిశుద్ధ భాగంలో ఏమని? యేసు 3వ వచనం జరుగుతుంది. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు గాని దేవుని కుమారుడైతే నా కాలంలో ఈ శోధకుడు ఏమంటాడంటే, నేను నిరకాలంలో కడతారా, దమ్ముంటే విడుదల చేసుకుని విచ్చరా, నువ్వు విడుదలవురా అని అన్నాడు. నా పరిస్థితి ఏంటి? అపవాదికి కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఇక్కడ బాగా మాట్లాడుతున్నారు. ఒక ప్రసంగం విన్నాం మేము, శేఖర్ బాబు గారు టీవీలో చూసాం. మీరు చూసారు లేదు, మీకు గుర్తుందో లేదు నాకు తెలియదు, కానీ శోధన వేరు పాపం వేరు కదా. ఓ మాట విన్నాం, శోధన వేరు పాపం వేరు అంట. ఆయన చెబుతున్నప్పుడు నా మనసు తలాంటి వెలిగింది అనమాట. శోధన అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? అసలు శోధన లేకపోతే పాపం వస్తుందా? అపవాది శోధించేవాడు ఆ శోధన తెచ్చిపెట్టే నష్టం ఏంటంట? పాపం. అపవాదికి ఉన్న మరొక పేరు ఏంటంట? ఆ శోధకుడు. ఈ శోధకుడు ప్రభువానికి తలనొప్పి కలిగించే మాట ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే. బాగా గమనించాలి మాట. ఆయన ఎవరంట? వాడికి తెలవదా ఆయన ఎవరు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. యేసు క్రీస్తు ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, సాతానుకు ఈ లోకంలో ఏమేమి పేర్లు అయితే ఉన్నాయో యేసు క్రీస్తు ప్రభు వారికి కూడా ఆ పేర్లకు తగ్గ వ్యతిరేకమైన పేర్లు కూడా ఉన్నాయి. ఏంటి అంటే, మొదటిది శోధకుడు. అది మత్తయి సువార్త చదివాం. శోధకునికి వ్యతిరేకత చూపించిన ప్రభు ఎవరంట? సాధకుడు. పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనములో చదువుకుని ఉన్నప్పుడు, 1 కొరింథీ పత్రిక 11:3 అమ్మా, ప్రతి పురుషునికి భావించాలి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్న ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, పాపానికి శిరస్సు ఎవరు చెప్పండి? పాపానికి శిరస్సు ఎవరు చెప్పండి? సాతాను లేక సర్పం. పాపానికి శిరస్సు ఎవరంట? సర్పం. నాకు పాము పేరు తెలియదు కానీ ఆ పాముని తల మీద గుణపం ఘాటు వేస్తే కానీ చావదు. ఏం పాము అనేది? బొడ్డలతో 2 దెబ్బలు వేస్తారు, తల మీద పెడితే చచ్చిపోద్ది. ఏ పాము? పడపామా? పడపాము అంట.
ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనం సాతాను యొక్క ఇంపులో చూస్తే, ఓ సాతాన, తల చిత్తగా కొట్టిన సర్పము యొక్క తోక కదులుతుండగా చూచి చిన్నవారు భయపడతారు గాని పెద్దవారు భయపడరు. ఎందుకు అనగా పెద్దవారు అనగా ప్రభువును సేవించేవారు అపవాది యొక్క శిరస్సును చూస్తారంట, శోధకుడి యొక్క శిరస్సును చూస్తారంట. అలాగే భక్తులైనటువంటి పౌలు గారు ఏమని రాయిస్తున్నారు? పురుషుని యొక్క శిరస్సు ఏమై ఉన్నారంట? క్రీస్తు. అనగా మనం ఎవరమై ఉన్నాము? క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి వారమై ఉన్నాం. శోధకుడి శిరస్సును అనగా ద్రోహాలంటే మనం ఏ శిరస్సు కలిగి ఉండాలి? క్రీస్తు శిరస్సు కలిగి ఉండాలి. మరి ఈ క్రీస్తుకు శిరస్సు ఎవరంట? చదువుతండి, పని చేయి. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. ప్రభువారు మనకు నాయకుడై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఏమై ఉన్నారు? సాధకుడు అనగా సాధించేవాడు. సాధకుడు అంటే ఎవరండి? సాధించేవాడు. ప్రభువు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోరు తెలియజేశారు యాకోబు పత్రికలో. మనం చూసినట్లయితే ప్రభువు మనకు శిరస్సుగా ఉండి అపవాదిని ఎలా అనగజొట్టాలో బోధిస్తున్నాడు. మరి క్రీస్తులకు శిరస్సుగా ఎవరున్నారంట? దేవుడు ఉన్నారు. పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తే ఈయన నాయకుడైతే మరి శరీరం ఏమై ఉన్నది? 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనమును చదువుకున్నప్పుడు మనం ఎవరంట? క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికులు ఎవరునో యుద్ధమునకు పోయినప్పుడు తమ దండులో చేర్చుకున్న వారిని మీ జీవన వ్యాపారములలో చూచారా? ప్రభువును ప్రియులారా, క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క సైనికులము. మీరు ఎప్పుడైనా గమనించారు లేదు? యుద్ధము చేసేవాడికి కిరీటం పడిపోయింది అనుకోండి, రాజుకి ఆ యుద్ధం అయిపోయినట్టే లెక్క. ఎప్పుడైనా గమనించారా మీరు? ఒక రాజు తలకు ఒక శిరస్వానం ధరించుకుని ఒక కిరీటము లేకపోతే తలపాగా ధరించుకుని యుద్ధంలోకి వస్తారు. కొంతమంది గురి చూసి ఏం చేస్తారు అంటే అతని కిరీటాల మీద దాడి చేస్తారు. అంటే కిరీటం దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. అధికారం నేలకూలిపోయింది అనుకోండి, తన రాజ్యం ఏమైపోద్ది? తలదించుకుని పోద్ది. ప్రభు వారిని అనగా మన శిరస్సు ఉన్న ప్రభు వారిని మనము అనుసరిస్తున్నాం. అనగా శరీరమై ఉన్న సైన్యమైన మనం ఏం చేస్తున్నాం? అనుసరిస్తున్నాము గనక ఇక్కడ మనము చూస్తే సాతానును చిత్తకొట్టిన వాడి అనుచరులు తోకల్లా ఏం చేస్తారంట? కదులుతూ ఉంటారంట. అందుకే ఏదేని వనములో ఆదామవలైన వారికి శాపమిచ్చిన సాతానును, ఓ సాతాన, ఇక్కడ నుండి సర్పమా నీకేముందో నీకున్న కాళ్ళు ఏమైపోతాయి, ఉండవు, నేను నేల మీదే పాకుతామనగా సాతాను యొక్క శిరస్సులకు ఆ సైన్యమై ఉన్న శరీరం ఏమవుద్దంట? సహకారులుగా ఉండి పాక్కుంటూ తీసుకుని వెళ్ళిపోద్దంట. అందుకే సాతానును చంపిన వారి యొక్క అనుచరులు ఏం చేస్తారు? అన్నాగాలు పొందుతూనే ఉంటారు. అర్థమవుతుందండి? అపవాది వెళుతూ సహచరులైన వారిని అపవాది యొక్క యత్నములతో మార్చి వేసి తీసుకుని వెళ్ళిపోయారు. అందుకే సాతాను వాయుమండలంలో విశ్రాంతి తీసుకున్నా వారి దెయ్యాలు ఏం చేస్తారంట? ఇక్కడ ఆయన పనులు చేస్తూనే ఉంటారంట. ఆ రీతిగానే ప్రభువారి యొక్క సంఘమైన మనము, సైన్యమై ఉన్న మనము ప్రభువు పరలోకములో ఉండి విజ్ఞాపన చేస్తున్నప్పటికీ మనం ఏం చేయాలంట? ఆయన దేహమును, ఆయన ఆత్మను, ఆయన మహిమను ధరించుకున్న మనము అపవాదిని ఎదిరించుటకు గల ప్రయత్నములు చేస్తూనే ఉండాలి. ఇదే అపవాది అనగా శోధకునికి సాధకుడు ఇచ్చిన సమాధానం. మొదటి బిరుదు శోధకుడు, ప్రభువారికి ఇచ్చిన బిరుదు సాధకుడు. రెండవది గమనిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను ఏం చేస్తున్నారు?
నెరవేర్చబోరుచు ఉన్నారు. ఆది నుండి వాడు అర్హంతకుడై ఉండి అప్పుడు బైబిల్ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో చదువుకున్నప్పుడు అక్కడ ప్రభువు యోహాను ద్వారా సెలవిస్తున్నారు. 3:9 యూదులు కాకయే అక్కడ ఏమంట అపవాది లోకంలో ఏం కలిగి చేస్తున్నాడు అంటే, యూదులు కానప్పటికీ మేము యూదులమే అని చెప్పుకునే అబద్ధ సాక్షులుగా ఎవరు తయారు చేస్తున్నాడు సాతాను? దేవుని బిడ్డలను, తన సైన్యాదులను తయారు చేస్తున్నాడు. అపవాదికి ఉన్న రెండవ పేరు ఏంటంట? అబద్ధికుడు. రెండవ పేరు ఏంటండి? అబద్ధికుడు. దేవుని ప్రియబిడ్డలారా, వాడు అబద్ధికుడు. మన ప్రభు ఎవరు? వాడు అబద్ధికుడు అయితే మన ప్రభు ఎవరంట? రెడీ చెప్పాలి. సత్యవంతుడై ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్నారు. రెండోది ఏమిటి అనగా సత్యం. భక్తుడైనటువంటి యోహాను గారి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ యొక్క పరిశుద్ధ వాక్యముల గురించి రాస్తూ ఒక మాట అంటారు. 5వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నప్పుడు, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చు. చాలండి. మంచి చెడల యొక్క వృక్షములను భుజించడం ద్వారా మంచి తెలిసింది. అది అపవాది కలిగించిన తలంపు. ఇక్కడ మనం చూస్తే ప్రభువారు ఎందుకు వచ్చారంట? ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొనగలిగే వివేకమును ప్రభు కలిగించారు. అనగా సంతుష్టి. వాడు అబద్ధికుడు. ప్రభు ఎవరంట? సత్యవంతుడు. అక్కడ అబద్ధికుడైన సాతాను నేనేం చేస్తూ ఉన్నాడు అంటే మోసంలో పడేస్తున్నాడు. యోగు దగ్గరికి ప్రతిసారి వచ్చాడు సాతాను. వాక్యంలో రాయకపోయినా వాడే కష్టం కలిగిస్తాడు. చూసావా ఎన్ని మాటలు మనం చూడాలి తెలుసా? ప్రారంభంలో చూసినప్పుడు యోగు మొట్టమొదటిగా తన యొక్క మందలను కోల్పోతే పరిగెత్తుకుని వచ్చాడు. సాతాను ప్రవేశించిన వాడు వచ్చి, ఓ నాయకుడా నాయకుడా, ఇదిగో మన గొర్రెల మందలను ఏమైపోయింది? నశించిపోయింది. దేవుడు ఏం చేశాడు? మన మందల్ని ఫలానా వాళ్ళకి అప్పచెప్పేశాడు అని అన్నాడు. దేవుడు చేశాడంట ఆ పని. ఆ తర్వాత రెండవదిగా వస్తే మన ధాన్యాదులను అన్నింటినీ ఏమైపోయినాయి? సమానంగా దోచుకుని వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళ చేతికి అప్పగించేశారు అన్నాడు రెండవది వచ్చి. మూడవది వచ్చి ఏమంటున్నాడు? ఆకాశంలో అగ్ని జ్వాలలు వచ్చినాయి. దేవుని అగ్ని వచ్చింది. ఎవరి మీద పడిపోయింది? నీ గృహం మీద, నీ పిల్లలైన వారు నా గృహం మీద పడిపోయింది. వాళ్ళు చనిపోయారు. దేవుని అగ్ని వాళ్ళు ఏం చేసింది? రగులు పెట్టేసింది. కాబట్టి వాళ్ళు చనిపోయారు అని ఇంకొక మాట వేశాడు. ఆ తర్వాత తన భార్య యోగు యొక్కకు వచ్చి, ఇంకా నువ్వు దేవుని పట్టుకుని ఉంటే అట్లా దూషించేయి, దేవుని విడిచిపెట్టేసేయి, చనిపోతే చనిపోతావు, ఈ విరుద్ధమైన ఈ బ్రతుకు మాకొద్దు, నువ్వు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదని అనగానే 4వ మారుడు ఎవరిలో ప్రవేశించాడు? భార్యలోకి ప్రవేశించాడు. ఇక 5వ మారుకు వచ్చేసరికి స్నేహితుల్లోకి ప్రవేశించాడు. ఎవరిలో ప్రవేశించాడండి? స్నేహితులు ప్రవేశించి, ఇంకా నీవు బ్రతుకునేలా, నీ జీవితము వ్యర్థభరితముగా మారనేలా, ఇంకా దేవుని అదుముకొని ఉండుట నీకు భాగ్యమని నువ్వు ఎంచునేలా దూషించు, నువ్వు ప్రభువును దూషించు అనగానే యోగు అంటాడు, చిచ్చే పొందంటాడు. ఎవరు దూషించమని ఎవరు దూషిస్తాడు? స్నేహితులను దూషిస్తాడు, పనివాడిని దూషిస్తాడు, భార్యను దూషిస్తాడు, తన శరీరమును తానే దూషిస్తాడు. ఆఖరికి ఇంకొకటి తెలుసా? శరీరము కూడా యోగుతో మాట్లాడదంట. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఒకప్పుడు మన బ్రతుకేంటి, మన జీవితం ఏంటి, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి, నీ దేవుడు నీకు కలిగించినటువంటి తలంపు ఏంటి? ఆత్మ చెప్తుంది. ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మనకు ఏమైనది? విరోధమైనది. ఈ శరీరము ఏవో ఆత్మలు అంటున్నారు. నీ దేవుడు చేసిన పనులు ఎలా బ్రతికేవాడు, నేను ఎలా చేశాడు చూడమనగా నేను అంటే నా ప్రభువు నీ శరీరం మీద గాయం చేయకుండా వదులుతాడేమో నేను అని చెప్పేసి పెంకు తీసి ఏం చేశాడట? ఆ మాట్లాడే శరీరాన్ని కూడా తూట్లు చేసుకున్నాడు. ప్రభువులకు దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ చూస్తే అబద్ధికుడు అయ్యున్నటువంటి సాతాను
అందరిలోనూ ఉండి మాట్లాడాడు. ఎవరిలో ఉండి మాట్లాడాడండి? అందరిలో ఉండి మాట్లాడాడు. కానీ యోబు ఆత్మతో మాట్లాడటానికి సాహసం చేయలేకపోయాడు. యోబు దగ్గరికి వచ్చి అంటాడంట, ఇంతటి కష్టం ఎవరికి రాకూడదయ్యా యోబు, ఎంత బాధ ఎవరికి కలగకూడదయ్యా యోబు, నువ్వు ఇలా బ్రతుకున్నావంటే నిజంగా చాలా గొప్పడివి. ఏం దేవుడయ్యా అయినా అన్ని విషయాల్లోనూ అన్ని ఆటంకాలు నీకే తీసుకొచ్చి పెట్టాడు. ఆది అందు గాని అంత్యమునందు గాని నీ వంటి శ్రమ పొందుకున్న నరుడు ఈ భూమి మీద ఉండడు, ఉండబోడు. అంతటి దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు, వదిలే అన్నాడు. అంతే. ఏమన్నాడండి? వదిలే అన్నాడు. రోజు బలిమర్పించేవాడివి, రోజు శాస్త్రాలు పడేవాడివి, రోజు అర్పణలు చేసేవాడివి, నీ ధనధాన్యాలలో దక్షిణ భాగములు ఇచ్చేవాడివి, నీకే తెచ్చిపెట్టాడు కదయ్యా మెప్పులు కూడా, వదిలేదయ్యా అన్నాడంట. ఏమన్నాడు? ఓ అన్నాడంట. ఏమన్నాడండి? అపవాదిని ఏమన్నాడు? ఒప్పోవే ఓ సాతానా, జాగ్రత్త, నీ గుర్తు ఏం తెలుసు? నాకు తెలుసు, నా ప్రభువుకు తెలుసు, నువ్వు నా ప్రభువునే సందేశం లేదు అన్నాడంట. అపవాదిని గమనించగలిగే గుణాల యుక్తి అనగా వివేకమును ఎవరికి ఇచ్చారు? ప్రభు యోగునికి ఇచ్చారు. మన 5:20 మొదటి ఆహాలు మనం ఎవరంటా? సత్యవంతుడైనా వాడిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి ప్రభువు ఏమని గ్రహించారంట? వివేకం అనగా నువ్వు ఎవరు, ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, ఎలాగా అన్నీ ఏమి తెలుసు. ఆ భార్య ఏ రోజు వ్యతిరేకపడుతుందో కూడా ఏమో తెలుసు. అది ఎందుకు యోచించి ఉన్నాడు అనగా ప్రభువు యొక్క సమయము కొరకే. కలిగిన పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలి? రేపు అన్ని రోజు కరోనా వస్తున్నా కదా, మనం ఏం చేస్తాం? సరుకులన్నీ కొనుక్కుంది ఇంట్లో పెట్టుకుంటాం, మళ్ళీ బయటికి వెళ్ళి పరిస్థితి రాకూడదు. కాబట్టి ఊళ్ళో కరువు వస్తుందని తెలిసింది అనుకోండి, అందరికంటే ముందు బ్రాహ్మణ స్టోర్ దగ్గర నిలబడతాం. అలాగనే మనందరికీ పెన్షన్లు ఇస్తున్నారు, 500 పెంచుతున్నారు. ఈ సమయంలోనే ఈ సొమ్ము ఇవ్వబడుతుందని చెప్పారనుకోండి, ఏం చేస్తాం? రేషన్ కూడా అంటే ఆత్మ ఎనబడగానే తోనే అంట్లు వదిలేస్తాం, ఉతికే బట్టలు వదిలేస్తాం, ఇది ఆహారం వద్దునని కూడా ఏం చేస్తాం? లేచి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు కావాల్సింది కాబట్టి. అలాగే యోబు కూడా దేవుడు కావాలనుకున్నాడు కాబట్టి అన్ని వదిలేశాడు. కారణం ఏంటంటే సత్యవంతుడైన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన వివేకం అతనిలో పనిచేసింది కనుక. అందుకే అబద్ధికుడిని నమ్ముకుంటే అందరూ చేస్తారు. అవునేం చెప్పనా మీకు? బయట పరిస్థితులు చెప్తా. మన బిడ్డలో ఫస్ట్ ర్యాంక్ కొట్టారు అనుకోండి, మా గ్రామంలో ఎవరో ఒక బిడ్డ, మీరందరూ అనుకుంటారు అమ్మయ్య నా బిడ్డే కొట్టాలి ఫస్ట్ ర్యాంక్ అని అనుకోవాలి. ఏమన్నా? నా బిడ్డే ఫస్ట్ ర్యాంక్ కొట్టారని అనుకోవాలి. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు కంగ్రాట్స్ అని చెప్పి ఒక కేక్ బాక్స్ పట్టుకుని ఎంతమంది వెళ్ళగొట్టారో చేతులు ఎక్కడ సార్ మీ పిల్లల కోసం? అమ్మా దైవం మీరు సంతోష్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మీ చుట్టాల్లో లేక స్నేహితుల్లో ఎవరైనా ఇంటి పక్కల నుంచి ఒక కేజీ కేక్ పట్టుకుని సెలబ్రేట్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ అండ్ రైస్ తీసుకొచ్చి కేక్ కటింగ్ చేసి ఎంతమంది ఉంటారు? ఎవరు చేయరు. అదే పవన్ కళ్యాణ్ గారితో వాడు సక్సెస్ అయినా మనకి ఈ తల్లి ఉంది, నువ్వు డిగ్రీ చదువుతుంది, డిగ్రీ కదమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పు నీ మమ్మీ డాడీ తప్ప నువ్వు ఫస్ట్ ప్రైజ్ కొడితే నీ సెల్లి కూడా కాదులే, నీ చుట్టాలు ఎవరైనా కేక్ తీసుకొచ్చేది ఉన్నారా? లేదు. అదే ఫెయిల్ అయ్యామనుకోండి బాధపడకలేరా బాబు, బాధపడకలేరా నాయన, మళ్ళా అడ్డులే అంటే అందరూ ఏమనుకుంటారు తెలుసా? వీడికి కష్టం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అవాడుద్దామా, ఎప్పుడు ఎదుగుతాడా, ఎప్పుడు దగ్గరికి వెళ్దామా, ఇదే తొంటు. దేవదాసయ్య గారు అన్నాడు, నీ శ్రమలో నిన్ను ఓదార్చు వారు ప్రక్కన ఉన్నారని నీవు నిత్యము ఆనందపడకు, నీ ఆనందమును అధికము చేసేవాడే వారి కొరకు నువ్వేం చేయి? ఆశ కలిగి జీవించన్నారు. నీ ప్రభువు నీ ఆనందాన్ని రెట్టింపు చేసేవారా, తగ్గించేవారా? శ్రమలో నీకు తోడే, సంతోషంలో కూడా
నీకు తోడు. అలాంటి వాడే స్నేహితుడు, అలాంటి వాడే కుటుంబం. రక్తము పంచుకున్న వారైనను, స్నేహము పంచుకున్న వారైనను, జీవితము పంచుకున్న వారైనను ఎవరైనా నీ సంతృష్టిని, నీ శ్రేయస్సును, నీ ఆనందాన్ని అధికము చేస్తే వారెవరంట? నీ మేలు కోరుకునే వాళ్ళు. ఎవరో చనిపోతే ఇల్లు అర్థం కాదు, వాడు పుట్టినరోజుకు పిలవడు, కానీ చనిపోయిన రోజు కూడా పిలవడు. వెళ్తావా? పిలవనప్పుడు దానికి వెళ్ళే నువ్వు పిలవనప్పుడు పుట్టినరోజుకి ఎందుకు? వాడు ఏమనుకుంటే నీకెందుకు? పొగ తింటానికి వచ్చావనంటే అంటాడు, లేకపోతే పలహారం బయటకెళ్తా వచ్చావంటాడు, పిలవకుండా వచ్చావని అంటాడు. నీ ప్రేమగా ఆ ప్రేమ బయటకు వారి మీద చూపించాలి. అది దేవుడు వస్తారు. దేవుడు ప్రియలారా, అబద్ధికుడు సాతాను నువ్వు నశించిపోయేంత వరకు నీ ఇంటి తరపున పడతానే ఉంటాడు. కానీ ప్రభువు మాత్రము నీకు ఆనందమును కలుగజేసిన దినములలో ఆయన నీ యొద్దకు వచ్చి నేనేం చేస్తాడు? సంతృష్టి అందిస్తాడని ప్రభు పేరు తెలియజేస్తున్నా. అందుకే దరిద్రం తీసే వరకు తలుపు పడతానే ఉంటారు. అదృష్టం మాత్రం అవకాశాన్ని బట్టి తలుపు పడద్దు. అందుకే మనం అవకాశవాదులము కావద్దు, అవకాశహీనులము కావద్దు. ప్రభు యొక్క పిలుపును బట్టి ఆయన ఎన్నిసార్లు తలుపు కొడతారో మనకు తెలియదు, కానీ తలుపు కొట్టగానే నువ్వు తీసేవాడు అయి ఉండాలి. అబద్ధికుడు తలుపు తీయొద్దు అంటాడు. సత్యవర్తనుడైన ప్రభు ఇచ్చిన వివేకం ఏం చేసిందంట? తలుపు తీ అని చెప్తా ఉందంట. 3వ లక్షణం ఏమిటంటే అబద్ధికుడు, సత్యవంతుడు. 4వది మనము చూసినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మళ్ళీ మాట యోహాను 8, మొదటి యోహాను కదమ్మా, యోహాను సువార్త 8:44. అమ్మా, తండ్రి అపవాది సంబంధులు మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు. బాగా గమనించాలి. ఇక్కడ ఆది నుండి అపవాది ఏమన్నాడు? అపవాదికి వచ్చిన మొదటి పేరు తెలుసా? నరహంతకుడు. వాడు కత్తి పట్ల. బాగా గమనించాలండి. అపవాది ఎవరిని చాలని కత్తి పట్ల. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సాతాను ఇంతమందిని చంపారని తెలియదు. మీరు చంపారా? చంపారా అసలు ఎవరినైనా? ఎవరు చంపలా. కానీ వాడికి పేరు ఏమనబడిందంట? నరహంతకుడు. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఆయన నరులను రక్షించుటకు నరుడై వచ్చిన సత్యావతార్యవు స్వామి. ఆయన ఎవరంట? వీడు నరహంతకుడు, ఆయనను నరులను రక్షించడానికి వచ్చిన సత్యావతార్యవు స్వామి. నేను మిమ్మల్ని రక్షించా, నేనే మిమ్మల్ని రక్షించా, నేనే మిమ్మల్ని ఎత్తుకున్నా, నేనే మిమ్మల్ని నడిపిస్తా అని ప్రభువు చెప్పారు. కానీ అపవాది మిమ్మల్ని చంపేవాళ్ళని కూడా ఎప్పుడు చెప్పలేదు కదా. మరి అటువంటి వారికి బిల్లు ఎందుకు ఇచ్చారు చెప్పండి? అలాంటి వారికి ఎందుకు బిల్లు ఇచ్చారు చెప్పండి? ప్రియవిశ్వాసుల మరణం అంటే ఏంటి? తాత్కాలికంగా ఈరోజు చనిపోయిన ఒక వ్యక్తిని ఎదురుగా పెట్టుకుని ఏడుస్తున్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. మనం దేనిని గురించి ఏడుస్తున్నాం? దేహాన్ని గురించా, ఆత్మను గురించా, పరిస్థితిని గురించా, లేక ఏడవలన ఒక పద్ధతి ఒకటి మనకు ఎదురుగా పడేసింది కాబట్టి దాని మీద మరి ఏడవాలా? చెప్పండి. అది ఒక పద్ధతి. ఏడవకపోతే జనాలు ఏమని అనుకుంటారేమోనని ఏడవాలంటారా? దేవుని ప్రియమిట్లారా, వెళ్ళిన ఆత్మ సంతోషంగా ఉంది, మిగల్చబడిన దేహము కదలకుండా ఉంది. మరి నువ్వెందుకు కదిలిపోతున్నావు? ఒకటేగా. ఏమన్నా మాట అర్థమైందా? దేహంలో ఉన్న ఆత్మ గుట్టు చప్పుడు చేయకుండా వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి. చనిపోయిన వాడు గుట్టు చప్పుడు చేయకుండా చనిపోయిన పండుకుంటున్నాడు. వాడి మీద పడి నువ్వెందుకు చప్పుడు చేస్తావు? దేవుని పిల్లలారా, మీరు ఎప్పుడైనా గొప్ప వాళ్ళలో చూస్తారు లేదు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు, అంబానీలు అలాంటి వాళ్ళు ఎలా చూసారనుకో, కెమెరాలన్నీ అలా ఒక చూపిస్తూ ఉంటాయి. చూపిస్తూ ఉండాలి. ఎలా ఉంటారు తెలుసా? ఎవరైనా వస్తే అంటారు, ఏం మాట్లాడరు, ఇంకా ఏంటండి ఇలా జరిగింది అని అనుకో, అన్నిటికీ మౌనమే సమాధానం. మూర్తి డ్రామా జరుగుతారు. ఏంటండి అంబానీ గారు ఎంత కష్టం వచ్చి పడింది అంటేనా అంటాడు. ఇలా పైకి చూపించి పైన తీసుకెళ్ళిపోయి నేనేం చేయను అని అంటాడు. అక్కడ ఎవరైనా ఏడుతున్నారు కాదు, ఏడవద్దని చెప్పరా బాబు అంటారు. ఏమంటారండి? ఏడవద్దని చెప్పరా బాబు, కెమెరాలో పడతాయి, ఎన్ని వచ్చి పడతాయి అంటారు. ఇప్పుడు చూసారా? మీకు బాగా తెలుసు, పునీత్ రాజ్ కుమార్ హీరో, తమిళ యాక్టర్. ఆయన చనిపోతే
వాళ్ళన్నీ ఒక్కడే ఏడ్చాడు. పునీత్ రాజ్ కుమార్ తమిళ హీరో అన్నమాట. మంచి వయస్సులో ఉన్నటువంటి వ్యక్తి, చాలా మంచివాడు కూడా, ఎంతో మందికి సాయం చేశాడు, ఫిల్మ్ యాక్టర్ అయినా. ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ అన్న ఒక్కడే ఏడ్చాడు. భార్య, బిడ్డలో వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. శవం ఆయన ఇలా చనిపోయింది, ఆయన ఇలా. వచ్చిన ఫిల్మ్ యాక్టర్స్ అందరూ భుజం మీద ఇలా ఒక హగ్ చేసుకుని భుజం మీద కొట్టి వెళ్ళిపోయారు అంతే. ఓ దండాయం చేసేయటం, 2 భుజాలు దెబ్బలు కొట్టడం, వెళ్ళిపోవటం. ఒక చోట నిలబడి అరే బాబు కాఫీ వచ్చిందో లేదు, టీ వచ్చిందో లేదు, కూల్ డ్రింక్ వచ్చింది, ఇదే దేవుడి సంగమైన వాళ్ళారా, ప్రశ్నోత్తరమైన ఒక మాట వేసిస్తూ ప్రభువు కొనుక్కొని అడుగుతున్నాను. చనిపోయిన వ్యక్తి లేక చంపిన వ్యక్తి వాడు గమ్మునంటాడు, చనిపోయిన వాడు గమ్మునంటాడు. చూసిన వాడు, చెయ్యని వాడు, సంబంధం లేని వాడు ఏం చేస్తాడంట? అరుపులు అరుస్తాడంట. అపవాది గమ్మున ఉన్నాడు కాబట్టే విశ్వాసి ఎగిరేస్తున్నాడంట. ఆదామును పాపములో పడవేసిన తరువాత, అవ్వను పాపములో పడవేసిన తరువాత పడేసిన సర్పం బాగానే ఉంది. అవన్నీ ఏం చేస్తుంది? అవన్నీ ఏం చేస్తుంది చెప్పండి? ఈ సర్పమే నన్ను పాపంలో పడేసింది, ఈ ఓ గొంతేసింది. ఏ సర్పం పడేసావు అని అంటే అది గమ్మునందు తప్ప మాట్లాడిందా? మాట్లాడాల. అవన్నీ మాత్రం ఆదాము అడిగితేనేమో అవన్నీ నన్ను పాపంలో పడేసింది అన్నారు. అవన్నీ అడిగితే సర్పం మీద దోచేసింది. సర్పం శాపం తీసుకుని గమ్మును బయటకు వెళ్ళిపోతే అవన్నీ ఏం చేస్తుందంట? తల మీద చేయి పెట్టుకుని ఎడుతుందంట అనమాట. అమ్మో అమ్మో అయ్యో ముర్రో కుయ్యో అంటే ఎడుతుందంట. ఏమన్నారు? యాభై ఆడవాళ్ళు ఏడిసి ఏదైనా సాధిస్తారు అంటానికి అవ్వడానికి మొదటి కారణం. ఆమె ఏడవడం వల్ల మనుష్య కుమారుడు భూమి మీద వచ్చేసారు. నా మాట అర్థమవుతుందండి? ఆడది ఏడిస్తే మహాపర్వతానైనా ఊరు తెచ్చేవాడు, ఫ్లైట్ అన్న ఎక్కించగలడు, పట్టు చీరన దేగలడు, నగ నట్రాన్న దేగలడు. ఆ రీతిగా మనం చూసినట్లయితే అవ్వమ్మ ఏడవటం ద్వారా దేవుడు సైతము ఏమన్నారంట? వేడవద్దు, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు, నేను మనుష్య కుమారునిగా ఈ భూమి మీద పోతా, మీకు పాపమును విమోచన. అనగా స్త్రీ ద్వారా వచ్చిన దోషము స్త్రీ నుండే పోగొట్టు నిమిత్తము ప్రభువు వారు ఆమె యొక్క కన్నీటికి ఏమిచ్చారంట? వెలుగిచ్చారు. దేవుని ప్రియమిత్రులారా, నరహంతకుడు హత్య చేశాడు. దాని అర్థం ఏంటంటే మనిషి ఆత్మ నుండి కన్నీళ్లను రప్పించాడు. నరహత్య అంటే ఏంటండి? ఆత్మను నశింప చేయడం. ఒక పాట ఉంది, నశించు ఆత్మాలెన్నియో చేజారిపోచుండగా పరితాపమాదనేసు ప్రియవారమిను పిలువ పరికించుమయ్యా నశించు ఆత్మాలెన్నియో చేజారిపోచుండగా పరితాపమాదనేసు ప్రియవారమిను పిలువ పరికించుమయ్యా అంటే ఒక్క ఆత్మ నశించిపోవటం మొదలెడితే మిగిలిన ఆత్మలన్నీ ఏమైపోతాయంట? చేజారిపోతూనే ఉంటాయంట. ఆ చేజారి ఆత్మల యొక్క పట్టును విడవనట్లుగా ప్రభువు అన్నారు చెప్పండి, వారిని మరలా ఒక చోటకు చేర్చుటకు నా తండ్రి పదమున వారిని సంతుష్టి చేయుటకు ప్రతిష్ఠ చేయుటకు నేనే నరునిగా ఉద్భవిస్తాను. అందుకే ఆ నరహంతకుడు ఆత్మను నశింప చేస్తే మళ్ళీ ఏంటి చేశాడు? శాపమిచ్చి జీవాత్మలో నుండి ఏం వెళ్ళిపోయిందంట? జీవం వెళ్ళిపోయింది, ఆత్మ ఒకటి మిగిలిపోయింది. అంటే ఏంటి? మళ్ళీ ఏం చేశాడు? జీవాన్ని తీసి హత్య చేసేసాడు. మరలా ప్రభు వారు మనకేమిచ్చారు? ఇదిగో ఇది నా యొక్క శరీరము, ఇది నా యొక్క రక్తము, దీనిని భుజించువారు ఎన్నటికీ చావరు, మరణం పొందుకోరు. అంటే అక్కడ పోయిన జీవము మరలా మనరక్షకుడైన ప్రభు ద్వారా ఎలా వచ్చిందట? తిరిగి వచ్చేసిందంట. అందుకే పితరులైన వారు మన్నాతిని చనిపోయారు, ఇది తింటే చనిపోతామా అని అడిగితే మీరు ఆనాటి మన్నావలే అది భుజించినట్లుగా మీరు చావరు, ఇది నిత్య జీవమునిచ్చే ఆహారం ప్రభు సెలవిచ్చారు. 4వ బిరుదంట నరహంతకుడు. మన ప్రభువు నరులను రక్షించుటకు వచ్చిన మన రక్షకుడు.
ఇక 5వది గమనించుకున్నట్లయితే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ముగించుకుందాం. ఎవరు చదవాలి? నాయందు నాకే దోషము కాదు. ఎందువలన కానీ ఏమిటంట? నీతి మంతునిగా 1 కొరింథీ 4:4 మళ్ళీ ఒకసారి లేరు, తర్వాత వచ్చిన లేరు. కాబట్టి సమయము రాకమునకు అనగా ప్రభుత్వ వరకు దేనిని గూర్చి మీరు ఏం చేయకూడదు? తీర్పు తీర్చరు. ప్రభు దేవుని ప్రియమిత్రులారా, ప్రభు వచ్చేంత వరకు మనకేం జరగదు? తీర్పు జరగదు. అంటే దానికి కారణము అర్థం ఏంటి అంటే, ప్రభువు తీర్పు జరగనంత సేపు సాతాను ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్ చూడాలి మనుషులు. మనకు ఇష్టం లేదని పక్కకు వెళ్ళిపోవాలి తప్ప ఆయన పెట్టిన ఛానల్ చెప్ప కూర్చున్నారనుకో పాపాలు అంటుకుంటానే ఉంటాయి. ఈరోజు చూడండి, సినిమా థియేటర్కి వెళ్ళటమో లేకపోతే క్రికెట్ మ్యాచ్ చూడటమో చేస్తున్నారు అనుకుందాం. టీవీలో సినిమా చూడటమో, సీరియల్ చూడటమో, క్రికెట్ మ్యాచ్ అందరికి ఇష్టమైంది. స్త్రీలు పురుషులు కూడా. మా ఆలయంలో ఎవరో క్రికెట్ మ్యాచ్ మొన్న వరల్డ్ కప్ ఏడిచారంట కూడా. ఆమె ఎవరో తెలియదు. నిజంగా మరణాత కప్పు అయిపోతే మనమేలా పోయింది అమ్మా. మన కప్పు పోయింది అనుకుని పరలోకంలో అప్పుడే అవ్వాలా? పరలోకంలో ఈ కప్పు ఏదో అడిగితే బాబు ఏది వరల్డ్ కప్ నేర్చావు, మరి హెవెన్ కప్ ఉందా పైన? ఏమన్నాండి? హెవెన్ కప్ ఉంది, మరి అది ఎవరికి ఇస్తావు? అది ఎవరో పట్టుకుపోతాడు. వరల్డ్ కప్ పట్టుకెళ్తావు పైకి. ధోని అయినా, గంగులీ అయినా, ద్రావిడ్ అయినా, యువరాజ్ సింగ్ అయినా, ఇప్పుడు ఎవరో కొత్తగా వచ్చారు ఎవరండి ఎవరైనా, విరాట్ కోహ్లీ ఆయనైనా, వీళ్ళందరూ కప్పులు కాదుగా చెప్పులు కూడా పట్టుకెళ్తారు పైకి. వాడి ఆట వాడికి ఏమిస్తుంది? డబ్బులు ఇస్తుంది. చూసే నీకేమిస్తుంది? ఆ కప్పు పట్టుకొని నువ్వు చూసావా, నీకు ఇస్తాడా? ఎవరో. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అంటున్నారు, అపవాది కూడా నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు, అక్కడ ఉండు, ఎక్కడ ఉండు, నీకేం కాదంటాడు. ఎప్పటి వరకు అంటాడా మాట? నీకు తీర్పు జరిగే వరకు అంటాడు. తీర్పు జరిగిపోయేసరికి ఏం చేస్తాడు తెలుసా? నాకు సంబంధం లేదు, నీ పాటలు నువ్వు కొడరా బాబు అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? వీడే జయించాడు, అపవాదే జయించాడు, సాతానే చేశాడు అని ఎందుకు చెప్తున్నాడు? అవ్వమ్మ చెప్తాడు, సొత్తి కబులు చెప్పినా సరే ప్రభు ఏం చేయాలంట? ఆ రోజు ఆది తల్లిదండ్రులు పడ్డారు బుద్ధిరాలా, మళ్ళీ వీడే దోస్తాడని ఎందుకు వస్తావా అని ఏం చేస్తారు ఈసారి? అప్పుడు వాళ్ళని ఏదేళ్ళ నుంచి గెంటేశారు, మళ్ళీ పరలోకం నుంచి గెంటేస్తారు, వెళ్ళి పాపాలలో పడతాం. ఈ కాలమునందు యుగ దేవత వాడే. ఒక మాట చెప్తాను వింటారా? సాతానును అందరూ ఏమంటారండి? యెహోవా ఒక దేవత అంటారు. బాగా గమనించారా? అవలను ఒక్క మాటతో భ్రమ పెడతాడు. అదే మాట చెప్పనా? ఈ పండు మీరు తింటే మీరు ఎలా మారతారంట? దేవతల్లా మారిపోతారంట. బాగా గమనించాలి ఈ మాట. ఎలా మారుతారు మీరు? దేవతలు. దేవుడి బిడ్డలు దేవతలు అవుతారటండి. దేవుడి బిడ్డలు దేవుళ్ళే అవ్వాలి కానీ దేవతలు అవుతారా? మరి వీడేమంటున్నాడు? అంటే వీడెవరంట? సాతాను గారు ఎవరైనారు? దేవత. మనంతా నువ్వు పురుషుడివి కాదు, స్త్రీవి కాదంట, దేవత అన్నట్టు మీరు ఎవరు చెప్పండి? అందుకే దైవజనులు ఏమన్నారు తెలుసా? తండ్రి ప్రేమ నిత్యము నిలుచున్నది, తల్లి ప్రేమ కలిగిన సమయమును నిలిచినది అంటారు. అందుకే యెహోవా దయ వలన మనుషులు సంపాదించుకున్న కయ్యము శపింపబడ్డాడు. ఇప్పుడు ఒక మాట చెప్పనా? నాన్న బెల్ట్ తీసుకుని బర్రు మరి బాగుతాడు. అమ్మ బాగుద్దా? నాన్న కొట్టి, అమ్మ కొట్టి, అందరూ కొట్టేసి ఏమవుతాడు? ఉన్నదే వేరవుతాడు. అందుకు అమ్మ ఏమంటుందంట? సర్లే డాడీ గురించి నీకు ఎలా ఉందా ఏంటి, వదిలేసే ఈ మిఠాయి విను, నీకు ఏది కావాలంటే కొనుక్కోవని. అసలు ఎక్కడ ఆరోగ్య డబ్బాలు ఎక్కడెక్కడ డబ్బాలు వేస్తారు, తీసి ఇది కొనుక్కోరా అంటారు. అవి కూడా ఎక్కడ కొట్టేస్తారు? ఏమండి అలా కొనాలండి, డబ్బులు ఇవి అంటారు. సరే ఇంటి ఖర్చులకు అవసరం కదా అని భార్యకి ఇస్తా, ఏం చేస్తారు? డబ్బా పెట్టులో రాసుకుంటారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అటు భర్త మీద నోరు ఎక్కలేవు, ఎందుకంటే పతిదేవుడు. వీడి మీద ప్రేమను చంపుకోలేము, అందువల్ల పిల్లల దగ్గర తీసుకుని భర్తనే వాళ్ళ డబ్బాలో చెప్తుంది అనమాట. అలాగే సాతాను కూడా
ఏం చేసిందంట? దేవుడు అన్ని తినండి మీరు, అమ్మవారా మీరు అన్ని చేసేయండి, మీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకండి, ఒక్క పండు జోలికి మాత్రం వెళ్ళొద్దు అంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? బిర్యానీ పెట్టి దమ్ము పీసులు వేసి సేవా వేసి చికెన్ కర్రీ వేసి నువ్వు ఇష్టంగా ఆర్డర్ చేసిన లెగ్ పీస్ పెట్టలేదు అనుకో, నువ్వేం చేస్తావు? లెగ్ పీస్ కోసం గొడవ పెడతావు. అలాగనే వాళ్ళకి అది లెగ్ పీస్ లా కనబడిందంట. దాన్ని మీరు తీసుకోవాలని ప్రభు చెప్పినప్పుడు నాన్న వద్దంటే మనం ఏం చేస్తాం? గమ్మున ఉంటాం. కానీ మన ధైర్యం ఏంటి అంటే అమ్మ చూసుకుంటది మనల్ని. నాన్న కొడితే అమ్మ చెంగు చాటు మనం దాచేస్తుంది, మనకి ఎవ్వరు అడ్డు లేదు అని చెప్పి ఏం చేస్తారంట సాతాను అమ్మ ప్రేమ చూపించి ఏం చేస్తాడంట బయటకు వచ్చి అత్యనండి మీరు దేవతలు అవుతారు అభయ విఖ్యాత స్థితులను చూపించగానే సాతానును ధైర్యము చేసుకుని ఆ పండు కోసుకుని తినేశారు. అట్లేమైపోయింది? తండ్రి కోపం వారి మీదకి వచ్చింది. అంటే తండ్రి ఏదైనా వారిని గింటేస్తారు. గింటే కానీ ఏమైందంట? బయటకు రాగానే ఆదాముకి ఏమీ తెలియదు, నిప్పు ఎలా చేయాలో తెలియదు, వంట ఎలా చేయాలో తెలియదు, ఏ చెట్టు పాపాలో తెలియదు, ఏమి కట్టుకోవాలో తెలియదు, కట్టు బట్టలతో వచ్చేసారు, వస్త్రాలు ఉపదేశం వచ్చారు బయటకాళ్ళు. అలా ఉన్న ఆదామునకు రాయి కొట్టి నిప్పు చేయటం నేర్పించినోడే సాతాను. సాతాను ఎవరు చెప్పండి? వెలుగుదోత. సాతాను ఎవరమ్మా? ఆ వెలుగుదోత బయటకు వచ్చిన ఆదాము వాళ్ళకి ఏం నేర్పించారంట? వెలుగు చేయటం నేర్పించారంట. ఆది మానవుడు రాయి కొట్టి ఏం చేశాడు? ఫస్ట్ నిప్పు చేశాడు. అలా ఆదాము ఆది నరులు నిప్పు చేయటం ప్రారంభం. తర్వాత పంటగా వేయాలి, దుక్కు ఎలా దున్నాలి, ఈ లోకంలో ఏ ఆహారం తినాలి, తల్లి ప్రేమ అంతే కదా. నాన్న బయటకు పోరా అన్న అమ్మ ఏం చేస్తుంది? వాడు ఒకే సోతులు అన్నమాట. దొంగతనంగా భోజనం పట్టుకెళ్తుంది, దొంగతనంగా డబ్బులు ఇస్తుంది, నా బిడ్డ ఎలా ఉన్నాడు. అలాగే సాతాను కూడా బయటకు వచ్చిన తరువాత ఆదాము వాళ్ళకి అట్లాగే సహాయం చేస్తుందంట. దేవుడి ప్రేమ ద్వారా వాడికి అలా పెట్టినంత కాలం తింటాడే కానీ వాడు బాగుపడటం ప్రయత్నం చేస్తాడా? తండ్రి బాగుపడమని బయటకు పంపిస్తే అమ్మ పెట్టడంతో వాడు ఇంకా దోషిగా తయారవుతాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అంటున్నారు, యుగ సంబంధి అయిన దేవత ఇంటికి ఇలాగే దీపం అనే మాట బట్టి ఈ లోకము ఏమై ఉన్నదంట? మా ఇల్లు ఉన్నది. అయ్యారు ఏమన్నారండి? భూలోకము ఎవరిల్లు? మన యొక్క అద్దిల్లు. అంటే ఏ ఇల్లు చెప్పండి? పుట్టిల్లు. భూలోకం ఏ ఇల్లు అంట? పుట్టిల్లు. రాకడలో ఎత్తపడి తర్వాత పరలోకం మనం ఏ ఇల్లు? అత్తారిల్లు. ఇంకా అక్కడే నివాసం చేయాలి తప్ప పుట్టిలు వేసుకోవడం చాలా దగ్గర కొత్త ఆకాశము కొత్త భూమి కలిగినప్పుడు వస్తా. అందువలన ఈ పుట్టింటి యందు కలిగినటువంటి ప్రేమను బట్టి అపవాది ఏమైనాడు? ఇంటికి వెళ్ళాలి యజమానురాలు కాబట్టి ఈ భూమికి సాతాను ఏమై ఉన్నాడు? యజమానుడై ఉన్నాడు. అంతా తన గుర్తులో ఉంది. చేయి నేను చూసుకుంటా, నువ్వు కానీ నేను చూసుకుంటా అని అంటంతో కొండంత బలం వస్తుంది. కానీ కొండలను సైతము పెట్టి నుంచి సముద్రములు పడవేయగలిగే ప్రభువా యొక్క శక్తి అపవాది గ్రహించిన మనల్ని గ్రహించినవాడు. దేవుని ప్రియకులారా, వాడు యుగ సమాప్తి వరకు ఉన్న దేవత. కానీ మన ప్రభు ఎవరు చెప్పండి? యుగ యుగములకు సజీవుడు అయిన దేవుడు. పరిశుద్ధ లేఖన భాగంలో పేతురు గ్రంథము 79వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నప్పుడు ఆఖరి మాట, అప్పుడు నీ మంద గొర్రెలైనా మేము చూసావా సదాకాలము ప్రభు అంటారు, నేను నీకు తోడై ఉన్నాను, సదాకాలము నేను నీతోనే ఉందును. ఈ యుగము ఈ భూమి ఉన్నంత వరకు అపవాదం అంటాడు. ఈ భూమి పని అయిపోయిన తర్వాత వాడిని మట్టుపోయిన ప్రభు. మనం ఎక్కడ వెళ్ళాలా? ఈ భూమిని నమ్ముకుంటే ఏం చేస్తుంది? నువ్వు భూమిని ప్రేమించావు కదా, నువ్వు చనిపోయిన తర్వాత అది నిన్ను తీసుకుంటుంది అంతే. అది చేసే గొప్ప పని ఏంటండి? ఉన్నంతకాలం నీకు అన్నం పెట్టింది, ఉన్నంతకాలం నీకు సాగు చేసింది, ఉన్నంతకాలం నిన్ను నడవనిచ్చింది, ఉన్నంతకాలం నీకు ఊపిరిచ్చింది. ఊపిరి ఆగిపోయిన తర్వాత ఈ భూమిని నువ్వు చూడలేవు, ఈ పరిస్థితులను అనుభవించలేవు. అనుభవించబోయే సంగతులను పరలోకములోనే ఉన్నవి. ప్రభునందు ప్రియులారా, మనం చూస్తే సదాకాలము ప్రభువునకు మనం ఏమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి రక్షణ ఇచ్చారు? అపోస్తులకు ఇచ్చారా?
ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని చెప్పిన క్లౌడియాకి ఇచ్చారా? ఈ నీతిమంతుని మరణమునకు నాకు సంబంధం లేదని చేతులు కలుపుకున్న పిలాతుకి ఇచ్చారా? లేకపోతే ప్రధానులకు ఇచ్చారా? శిష్యులకు ఇచ్చారా? లేకపోతే తల్లిగారిని మరియమ్మ గారికి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు రక్షణ? ఎవరికి ఇచ్చారు చెప్పండి? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలైన ఏ మనుషులు? మనం ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎక్కడంట? భూమి మీద. భూమి మీద రాబోయే మొలక దగ్గర నుండి ముగిసిపోయే మొలక వరకు ఆయనకు ఏమై ఉన్నాం? కృతజ్ఞులమై ఉన్న అందరికీ ప్రభు రక్షణ చేశారు తప్ప ఎవరిని విడిచిపెట్టలా. మొక్కని విడిచిపెట్టలేదు, లేకపోతే జంతువుని విడిచిపెట్టలేదు, క్రూర మృగాలను విడిచిపెట్టలేదు. ఆ ఊరు ఈ ఊరు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ రంగు ఈ రుచి, అది ఎవరిని ప్రభుత్వ విడిచిపెట్టలు. అందరినీ దగ్గరికి తీసుకున్నాడు. వాడు యుగ సమాప్తి వరకు ఉండే దేవత, ఈయన యుగ యుగములు నిలిచి ఉండే దేవుడు. అందుకే సైన్యములకు అధిపతి యెహోవా ఏమైనారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అందువలన యుగ దేవత వాడు, యుగ సమాప్తి అయినప్పుడు యుగ యుగముల దేవుడు మన ప్రభు. చూస్తే మత్తయి సువార్త 12:26, మత్తయి సువార్త 12:26 సాతాను సాగు వెలగొట్టినాడలా తనకు తానే విరోధంగా ఏర్పడును. అట్లయితే వాడి రాజ్యము ఎలాగ నిలిచను? అక్కడ ఏమని రాస్తుందా? నలుగురు బయల్జెబూలు వలన ఎవరి వలన? వాటిని వెళ్ళగొడు. ప్రభువుని దేవుని ప్రియలారా, సాతానుది ఏ రాజ్యం? సాతాను ఏ రాజ్యం? సిలువు ధ్యానం రాత్రులు ఎందుకు చేసుకుంటారో తెలుసా మీకు? ఎప్పుడైనా గమనించారా? కొన్ని సంఘాలు పగలు చేసుకుంటారు, సబబు కాదు. రాత్రి కాలం ఎందుకు చేసుకుంటామో తెలుసా? రాత్రి మాత్రమే ప్రార్థన చేసే శక్తి తగ్గుద్దంట. రాత్రి మాత్రం ఏమవుతుందండి? ప్రార్థన చేసే శక్తి తగ్గుద్దంట. రాత్రి మాత్రమే మనిషి దేహము బద్దకిస్తుందట. రాత్రి మాత్రమే తన గురించి తనే ఆలోచిస్తాడు తప్ప పరుల గురించి ఆలోచించరట. ఇప్పుడు భర్త విపరీతమైన టెన్షన్, ఆఫీస్ టెన్షన్ ఇంటికి వస్తాడు. భార్య మంచి నిలవకపోతే ఆఫీస్ టెన్షన్ అంతా భార్య మీద కొక్కుతాడు భర్త. కొక్తారా లేదా? అది ఒక శోధన. ఆ సమయంలో తన తలనొప్పి తగ్గించే దాని కోసమే తప్ప దేనికోసమో ఆయన ప్రయత్నం చేయడు. ఆ తర్వాత మనం చూస్తే పిల్లలు హోంవర్క్ చేయకపోతే, ఈ తిట్టు అమ్మ మీద పడింది కాబట్టి ఈ పిల్లగాడు కార్టూన్ ఛానల్లో టీవీ చూస్తా ఉంటే అమ్మ ఏం చేస్తుంది? రే బడవా, ఏం చేస్తున్నాం? చదవటం మానేసిన చేస్తుంది ఇదా అని చెప్పి ఆయన తిట్టిన పాపాలన్నీ వీళ్ళ మీద తిట్టుద్ది. ఇప్పుడు వీళ్ళెక్కడ కూసుగారు ఉంటారు కదా, వీళ్ళెంకా మహమ్మారులు, వీళ్ళెంకా మహమ్మారులు. అమ్మ నన్ను తిట్టిందా నిన్ను తిట్టిందా అంటే వీళ్ళిద్దరు కొట్టుకు వస్తారు డైరెక్ట్గా. ఏం చేస్తారండి? ఇద్దరు ముసుగులో గుద్దులాట్లాగా అమ్మ నాన్న ఎదురు కొట్టుకుంటారు. ఇంక ఇల్లు మొత్తం ఏమైపోతే చెప్పండి? అయోమయం అలగా జలంలా మారిపోద్ది. శోభన. ఆ కోపంతో అన్నం తినలేను అంటాడు భర్త, అన్నం పెట్టనేను అంటది భార్య. పిల్లలతో ఎల్లెద్దరు తెలపోతే మనం తినద్దా అంటారు వీళ్ళు. మనకు చండాలం. రాత్రి పడుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు పిల్లల పక్కన వేసిన పడుకుని అమ్మ కోపంతో నేను అందరినీ పడుకోరా అంటది. లేకపోతే ఏమంటారు? నేను పడుకోబెట్టాను మీ అమ్మ, నువ్వే పడుకోబెట్టా అంటారు. ఇలాగా వీళ్ళిద్దరు మంచం మీద ఉంటారు, వీళ్ళిద్దరు వేరుగా వీళ్ళు ఉంటారు. అదొక గొడవ. పొద్దునైన తర్వాత కాఫీ లేట్ అవుద్ది, టిఫిన్ లేట్ అవుద్ది, రెడీ అవ్వడం లేట్ అవుద్ది. ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ అమ్మాయి దగ్గర మొదలు పెడతాడు అనమాట. ఏసార్లు లేట్గా వచ్చావంటాడు. మళ్ళా సాయంకాలం వచ్చి అంటాడు, నీ వల్ల నేను ఈ రోజు ఆఫీస్కి లేట్గా వెళ్ళాను, మా మేనేజర్ తిట్టాడు. మళ్ళా గొడవ. అంటే విశ్రాంతి సమయంలో వచ్చేసరికి మన ఆలోచనలు చీకటిమైపోతాయి. అయినా అంటారుగా, నువ్వు శోధనలు వెంట పెట్టుకొస్తున్నావు. ఆత్మలు పనిచేసి వచ్చావు ఏమిటి? నిప్పులు అంత చిరాకు పెట్టుకుని వస్తారు. ఆ సాతాను పక్కనే ఉంటాడు పగవాడు, నీ సంఖ్యకు చేరను శని ఎత్తుకొస్తాడన్నమాట ఇంటికి. అది కక్కించేస్తాడు భార్య మీద.
ఆమె వంటలు తెలిసిపోద్దు కదా, ఆమె తగ్గిద్దా, ఆమె తిట్టుద్ది 4 తిట్లు. వీళ్ళు బడికి వెళ్ళి వచ్చారు, మేమేమో తక్కువ, మేము చదువుకుని వచ్చాం, వీళ్ళు మొదలెడతారు ఇంకా. ఎందుకంటే అమావాస్య చీకటి ప్రియులారా, దానికి ఏముంది? అధికారము ఉన్న చీకటి, అధికారము కలిగి ఉన్న సాతాను ఆ రోజును అనగదొక్కుతున్నాడు కాబట్టి అపవాది చీకటికి రాజు. అపవాది ఎవరంటండి? చీకటికి రాజు. చీకటిలో ఉన్న నువ్వు వెలుగై ఉన్న ప్రభువుని ఆశ్రయిస్తే ప్రభు ఏమిస్తారంట? నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించి వారెన్నటికి. నువ్వు చిన్న చీకట్లో ఉన్నా సరే ఇంట్లో బల్బు నీకు ధైర్యం వస్తుంది. అలాంటిది సృష్టికే వెలుగునిచ్చిన ప్రభువును నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకుంటే ఎవడండి నిన్ను చీకట్లోకి లాక్కెళ్తాడు? ఎవడండి చీకట్లోకి లాక్కెళ్తాడు? చిన్నప్పుడు నిన్ను పురుగులు చూసి భయపడేవాడిని. వాష్రూమ్కి వెళ్ళాలంటే అటాచ్డ్ బాత్రూమ్ చిన్నప్పుడు లేవుగా, ఇప్పుడే లేటెస్ట్ వచ్చిన వెస్టర్న్స్ అండి. డాడీని లేపితే డాడీ ఎంతో అలసిపోయిండేవారు కార్యక్రమాలకు వెళ్ళి వచ్చి. అమ్మని లేపితే అమ్మేమో హెల్త్ డిపార్ట్మెంట్ ఆమె లేచేది కాదు. అప్పుడు మనకి మంచి స్మార్ట్ ఫోన్స్ లేవు, టార్చ్ చేస్తే ఆ దేవం గారు కనబడద్ది. అప్పుడు చిన్న నోకియా ఫోన్ ఉండేది, కీప్యాడ్. నాకు లైట్ ఆన్ చేయడమే వచ్చు ఆ ఫోన్ లో. ఆ లైట్ వేసుకుని వెళ్ళి ఉన్నానమాట. వెళుతూ శనికాయల రాయి ఉంటుందిగా చిన్నది, శనికాయల రాయి. ఆ శనికాయల రాయితో మా అమ్మగారు కుంకుడుగా కొట్టి గోడవారం పెట్టారు. చీకట్లో భయంతో ముందు చూసుకుంటాను, పక్కన ఏం కదా, ఇలా వెళుతూ శనికాయల రాయిని గుద్దేశా రాయి కింద పడిపోయింది. అంతే, ఫోన్ అలా వదిలేసా నీటిలో. ఒక చిన్న శబ్దం ఏం చేసింది చెప్పండి? అంత శోభన కలిగించింది. కాబట్టి తర్వాత ఏం జరిగింది నేను చెప్పను. నవ్వుతారు మీరు పోసేసారు దాంట్లో. నిజమేనండి, నవ్వుతారు ఎందుకు? పోసేసా. కారణం ఏంటంటే ఎంత పిల్లలు లేదు, ఎవరు లేకపోతున్నా సరే తుప్పు లేకపోతారు ఇద్దరు. ఎందుకంటే మా అమ్మ రారా సుసుబోడు రారా అని చెప్పేసి అంటాను. నాకు రావట్లేదు నేను రాను అనేవాడిని. అంతే, మధ్యరాత్రులు ఏం చేసిద్దా, నేను రాను నాలుగు ముందుకు వేసి కూర్చోలేదు, దేవుళ్ళు పీకుద్ది అనమాట. అందుకు ధైర్యం చేసి ఆ ధైర్యం ఏమైపోయింది? నిక్కర్లోకి పోయింది అనమాట. ధైర్యం ఏమైందండి? నిక్కర్లోకి పోయింది బయటికి. దేవుడి ప్రియలారా, చీకటి ఈ దిన మన మనసులో ఏం కలిగిస్తుంది? శోధన. ఇక మనం గమనిస్తే తర్వాత హాస్టల్లో జాయిన్ అయ్యాను. మీ బాధ శశి వేలు హాస్టల్లో ఉన్నప్పుడు ప్రభు నన్ను క్షమించుగాక ఒక సినిమా చేశారు మాకు. సినిమా దెయ్యం సినిమా. మాకు అక్కడ సినిమా చేస్తే మరలా సినిమా చేసేంత వరకు మాట్లాడుకుంటానే ఉంటాం. కొంటో పాటల్లో ఆయన వేస్తాం అన్నమాట. ఆ రాత్రికి రాత్రే తెర అలా ఉంచేశారు, తీయటం మానేసి పెద్ద గుడ్డ తెర అనమాట, అలా వేసి ఉంచేశారు. సినిమా వాళ్ళు ఎంత స్క్రీన్ ఉంటుందో అంత స్క్రీన్ ఉన్న తెర. అంత అయిపోయాక మాకెలా తెలుసా, ఇది నా రూము, నేను ఎస్టేర్ రాణి గారు అంటే ఇంత దూరం వెళ్ళాలి వాష్రూమ్ వచ్చిందంటే. ఎంత దౌర్భాగ్యం తెలుసా అండి? ఎందుకంటే బ్లాక్ చాలా పొడుగు మాది, శశి వేలు. ఆ బ్లాక్ మాది ఓ బ్లాక్ అనమాట. అప్పట్లో ఓ బ్లాక్ అనిపించి ఏం పేరు పెట్టారు సెలవు మాకు. అంతే. అప్పుడు ఇక్కడ మా సార్ వచ్చేవారు కదండి, రాజ్ కుమార్ గారు సార్, ఆయన నా వార్డెన్. ఆయన ఒకప్పుడు నన్ను సితకబాదేవాళ్ళే. ఆయన ఆకరణంలో ఉండేవాడు. ఎవరు లేపాలా? ఎవరు లేపడానికి లేదు, ఒక్కడనే ఏసయ్యా 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 వెళ్ళా. చెబితే నమ్మరు, 200 బాత్రూములు ఉంటాయండి. ఖానాకు 100 బాత్రూమ్స్ ఉంటాయి, ఆ ఖానాకు 100 బాత్రూమ్స్ ఉంటాయి. అన్ని స్టీల్ డోర్స్, ఐరన్ డోర్స్ అన్నమాట. కొంతమంది ప్రభుత్వం ఏం చేస్తారు, ట్యాబ్లు వదిలేస్తారు. వాటర్ రాక కొంతమంది ట్యాబ్లు వదిలేసి అలాగే వదిలేస్తారు. కొంతమంది లైట్లు కట్టరు, కొంతమంది లైట్లు గట్టేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అది విపరీతమైన గాలి వేస్తుంది. ఈ డోర్లు డబా డబా కొట్టేసుకుంటున్నాయి. ఏమవుతాం, గుండె చెల్లు మడిపోయిన తర్వాత ఫీవర్ వచ్చేసింది నాకు. చీకటి చేయు యత్నము ఎంత ఘోరం అంటే మనమా వెళ్ళకుండా ఉండలేం. నా పరిస్థితిని అర్థం చేసినప్పుడు మా వార్డెన్ గారు వచ్చారు. అన్న ఏమైందిరా అంటే, సార్ భయం వేస్తుంది సార్ అంటే, ఆయన బయట నిలబడితే చూసుకుని వచ్చా. దేవుని యొక్క కార్యం చెప్తూ ఉన్నాను వినండి. ప్రభువు నాకు సహకారి ఉండున్నాయన అని హృదయపూర్వకముగా అడిగినట్లయితే
నువ్వు శ్మశాన వాటిలో ఉన్న ప్రభు సహాయం చేస్తారు, అంధకార అడవిలో ఉన్న ప్రభు నీకు సహాయం చేస్తారు. ఇది అనుభవమే, చిన్నప్పుడు అనుభవమే. ఇప్పుడైనా సరే ఒంటరి ప్రయాణం చేయాలంటే ఎంత కంగారు చెప్పండి. అలాంటి ఫస్ట్ టైం క్రిస్మస్కి వెళ్ళా, అదంతా దొంగలు తిరిగే ఏరియా అంటే అప్పుడు వెళ్ళిపోయా, తెలియక దగ్గరేనేమోనని. ఇక్కడ నుంచి రాజమండ్రి 2 పాలు తిరగాలన్నమాట. రాజమండ్రి వెళ్ళిపోయి అటు నుంచి ధవళేశ్వరం వచ్చి మళ్ళా విజయనగరానికి వస్తే ఎంత దూరమో అలాంటి అంత దూరం. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు అంతా చేదు ప్రాంతాలు, ఏవేవో జీడి గింజలు అటువంటి అడవుల్లో ఉంటది అన్నమాట ఆ ఏరియా అంతా. ఎవో స్ట్రీట్ లైట్ కూడా ఉండదు. క్రిస్మస్ రోజు మొత్తం పొగమంచు కమ్మేస్తే పినుబాబాయ్ గారు కాలనీ పేరుని అక్కడనే ఉన్నా. నా పరిస్థితి బండి మీద రావాలా, చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకున్నా, వెనకాల ఎవరో నోటి నిలబడకూడదని దేవుని పాటలు పెట్టుకున్నా. ఆ భయం నాలో వస్తుంది, ఏమో పాడేసుకుంటున్నా. 45 నిమిషాలు వెళ్ళటానికి పెట్టింది, 30 నిమిషాలు రావటానికి పెట్టింది. నాకు అంత వేగంగా వచ్చారన్నమాట. దేవుని ప్రీపిట్లు ఈ మాట ఏం చెప్తున్నాడంటే, అపవాది నిన్ను అంత భయపెడుతున్నాడు. అది భయపెడుతున్నాడు కదా నువ్వు తలెత్తావనుకో ఏం చేస్తాడు, సంక నుండి తలెక్కుతాడు. ఇంకంతే, శోధనలు కాస్త ఏమైపోతాయి, పాపాలు అయిపోతాయి, పాపాలు మరణాలు అయిపోతాయి, అవి వంశ వారసత్వం అయిపోతాయి. అందువల్ల ప్రభువు నామమును గ్రహించండి. మనము వెలుగు సంబంధియగు యేసు ప్రభు వారి యొక్క చెంతన చేర్చబడి ఉండాలి. ఎందుకనగా అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి సాతాను నాశనం చూపించిన ప్రభు ఏమన్నారు, ఓ అవతలకు పో అన్నారు. అంతే. మనం కూడా ఏమన్నాలి, పో అనాలి. గట్టిగా అన్నోసారి పో అను, కాదమ్మా గట్టిగా పో సాతానా, జాగ్రత్త అంటమే. రాత్రి పడుకునేటప్పుడు కూడాను, సాతానా నేను పడుకుంటున్నా, జాగ్రత్తగా ఉంటున్నా, దూరు గొప్పేమో, పక్కనే కర్ర పెట్టుకుందని చెప్పండి. దేవుని యొక్క మహిమ కృపను బట్టి ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రార్థన జరిగించుకుందాం. మంచాను దిగానే మొద